తిరుపతి పోతారు మీరు, గజ్వేల్లో రైలెక్కితే బెంగళూరు పోతారు మీరు. అది కూడా తొందరలో జరుగుతుంది, చేసుకుందాం తప్పకుండా. దగ్గర పడ్డది. సో ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్దిదిన్న రేవు తెలవాలి, మీ పిల్లల భవిష్యత్. మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి, ఈ ముగ్గురు ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ఎవరేం చెప్పినా ఇనుండ్రి. కాంగ్రెసోడు వచ్చి ఓటేయమన్నాడు అనుకో, हमारे बहना है दिख रहा मेरे मुसलमान, पूछना 1 तुला सोना कहाँ गए बेटा, सोना लाओ वोट पूछो बोलना. नहीं तो 4000 बेवा का पेंशन दो, बूढ़े बेवा का पेंशन दो, बाद में वोट पूछो बोल के बोलना. नहीं तो महिलाओं को 2500 महीने में देते बोल के बॉन्ड पेपर पे लिख के दिया बेटा, पहले वो पैसे देने के बाद तू वोट पूछना बोल के उसको ऊपर से बोलना पड़ता. जब भी ये लोग सुधरते, नहीं तो नहीं सुधरते. मैं आपके बच्चों को पूछो, आपके घरों में पढ़े लिखे लोग भी रहते, उनसे पूछो कांग्रेस आने के बाद ये 2.5 साल में 2.5 रुपए का काम मुसलमानों के लिए किया क्या, सोचना चाहिए आप लोग भी कार के निशान पे वोट देके ये 3 बहनों को जिताना बोल के आप सबसे मैं प्रार्थना करता हूं. अम्मा మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా రైతులు, మా ఆడబిడ్డలు అందరూ కూడా దయచేసి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గౌరవాన్ని కాపాడుకుందాం. ఇది ఒక కంచు కోట, అందరం కలిసి దీన్ని మంచిగా చేసుకుందాం. నేను మా చెల్లెలు వరలక్ష్మి ఏమంటుందంటే, అన్న గెలిచినాక నువ్వు మా దగ్గర భోజనం పెడతా, నువ్వు రావాలి, మా అందరితో కలిసి భోజనం చేయాలంటుంది. తప్పకుండా ఈ 3 వార్డులు రూప, స్వప్న, వరలక్ష్మి ఒకటే పెడతా అంటుంది. రూప పెట్టాలి, స్వప్న కూడా పెట్టాలి. ముగ్గురు కలిసి భోజనం పెట్టి అందరికి దావత్ పిలువుంది. తప్పక మీరే గెలుస్తారు, వాళ్ళు గెలిపిస్తారు. అందరం కలిపి ప్రజ్ఞాపూర్లో ఒకరోజు భోజనం పెట్టుండ్రు, నేను కూడా వస్తా. కలిసి అందరం మళ్ళీ కలుసుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, చాలా బ్రహ్మాండంగా. గ్రామాల నుంచి పనిచేస్తున్నటువంటి మా నాయకులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి మనం? మనకు అన్నం పెట్టిన వాళ్ళకు, మనకు పనిచేసిన వాళ్ళకు, మనను మంచిగా చూసిన వాళ్ళకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికీ నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు 1 రూపాయి ఇచ్చినా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా 1,116 రూపాయలు మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు.